అని చెప్పి ఏదో నాసి రకం 100-200 కూడా ఫుట్పాత్ మీద అమ్ముతున్నారా, ఆ హెల్మెట్ పెట్టుకోకండి. ఆ హెల్మెట్ పెట్టుకొని కింద పడ్డ 2 ముక్కలు అవుతుంది, తల 2 ముక్కలు అవుతుంది. అందుకే ఆ పెట్టుకునేదేదో హెల్మెట్ స్టాండర్డ్. ఈ గ్లాస్ ఏది పెడతారు రోడ్డు మీద 50 రూపాయలు పెట్టారు కదా, 1000 రూపాయలు 3D గ్లాసులు 4 గ్లాస్ ఏదో రకరకాలుగా వస్తున్నాయి కదా. కొన్ని 5000 రూపాయలు ఉంది గ్లాస్కి, 1,00,000 రూపాయలు ఫోన్ కూడా. ఎందుకంటే మంచి స్టాండర్డ్ ISI మార్కున్న హెల్మెట్ పెట్టుకోండి. హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేస్తారు. చాలామంది చూస్తా ఆ చిన్న స్ట్రిప్ పెట్టారు, ఉట్టిలో తొడిగిస్తారు. తొడిగిస్తే బండి మీద పోతున్నాం, బండి యాక్సిడెంట్ ఉంది, కింద పడితే ఉంటుందా? దాన్ని లాక్ చేయం కదా. హెల్మెట్ స్ట్రిప్ హెల్మెట్ ఉందా దీనికి? లేదు. చూసావా ఏం లాభం పెట్టుకున్నా, కింద పడితే ఉంటుందా? ఇది ఇట్లా పడిపోదా? లెఫ్ట్కు హెల్మెట్, రైట్కు తల వరకు 2 ముక్కలు. ఎందుకు మా బాధ పెట్టుకున్నాం, పోలీసులు పట్టుకోకుండా అంతే కదా, పెనాల్టీ. నీ రక్షణ పెట్టుకున్నావా? లేదు. ఇది కేవీ ఏదో ISI డూప్లికేట్, ఒరిజినల్ కూడా కాదు, ఏదో ISI బ్రాండ్ ఉంటాయి కదా, కాదు. నీకు లేదంటే అర్థమైంది. బేగా ఇప్పుడు స్టాండర్డ్స్ ఉంటాయి. ఇలా పెట్టుకొని హెల్మెట్ అర్థమైంది. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్గా స్ట్రిప్ పెట్టండి. ఈ స్ట్రిప్ పెడితేనే మీకు ఈ హెల్మెట్ ద్వారా ఉపయోగం ఉంటుంది. అర్థమైంది కదా. ఈ గ్లాసు ఎందుకంటే మన స్పీడ్లో పెట్టేటప్పుడు దుమ్ము ధూళి పడకుండా సేఫ్టీగా ఉంటుంది. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకొని చిన్న స్ట్రిప్ అంటారు, దీన్ని పెట్టండి. ఇది పెడితేనే మీకు కరెక్ట్ అంటారు. లేకుంటే కింద పడితే తల 2 ముక్కలు అవుతుంది, హెల్మెట్ కూడా 2 ముక్కలు అవుతుంది. ఇది ఏం ఉపయోగం ఉండదు. జాగ్రత్త.